అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఈ వీడియో చేయాలంటే నాకు నవ్వొస్తున్నది. ఒక కామెడీ పీసు, ఒక మెంటల్ పీసు అని మాట్లాడుకుంటారు కదా, గట్లా అనిపిస్తూ ఉన్నది. నిజంగా గాడిదలకేం తెలుసు గంధపు చెక్క వాసన, పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అని అంటారు కదా. ఈ విషయంలో పాపం వాటిని ఇన్వాల్వ్ చేస్తే కూడా మేడం మేమేం పాపం చేసినాం మేడం, గా మాట ఇచ్చి తప్పినోళ్ళతో మమ్మల్ని పోలుస్తున్నారు. గాడిది గాండ్రిస్తుంది అని చెప్పేసి ఉన్నది కదా, నేను ఎప్పటికీ గాండ్రిస్తానే ఉంటా. పంది బురదల బొరుతుంది అని ఉంటుంది కదా, నేను ఎప్పటికీ బురదలనే బొరుతా. మేము మాట ఇచ్చి తప్పలే, అదే మాట మీద నిలబడ్డాము. కానీ ఆ కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని ఎగ్గొట్టి గిసొంటి డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతూ ఉన్నారు, గిసొంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మమ్మల్ని పోలుస్తారేంది మేడం? మేమేమన్నా తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసినామా వాళ్ళ లెక్క? తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా అన్యాయం చేసినామా వాళ్ళ లెక్క అని చెప్పేసి అవి ఫీల్ అవుతాయేమో అని అనిపిస్తూ ఉన్నది. నిజంగా ఎంత కామెడీ అంటే అంత కామెడీ. ఒక క్షుద్ర పూజలు అని లైన్ తీసుకొని ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళను ఇయ్యాలనే చూస్తున్నా నేను. క్షుద్ర పూజలు అనే ఒక లైన్ తీసుకొని ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళను ఇయ్యాలనే చూస్తున్నా నేను. ఎందుకు నవ్వొస్తుందంటే నిజంగా నవ్వొస్తున్నది వల్ల తెలంగాణ ప్రజలను ఇగో ఇటువంటి ముచ్చట్లు చెప్పి నమ్మబలికొచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో మనం ఏ విధంగా అయితే మాట్లాడి నమ్మబలికినామో, బమ్మిని తిమ్మి చేసి అది చేసినామో, ఇగో ఇటువంటి ముచ్చట్లు చెప్పి కూడా ఆయననేమో నీళ్లు నింపమంటే కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి అన్నారం సుందిళ్లలో నీళ్లు నింపి ఎల్లంపల్లికి నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డితో మాట్లాడితేనేమో ఆయన భద్రాద్రి రాముడు కొట్టుకపోతాడని చెప్పేసి జనాలలో అట్లా భయం నింపే ప్రయత్నం చేసింది. ఇక వీళ్ళేమో ఉంటారు కదా కింద బుడ్రకాన్లు అని చెప్పేసి మాట్లాడుతుంటారు చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైట్. ఇక వీళ్ళేమో ఒక లైన్ ఏ లైన్ దొరకక ఒక లైన్ దొరకబట్టుకొని క్షుద్ర పూజలు అనే ముచ్చట తీసుకొని మరి ప్రెస్ మీట్ పెడితే ఆడ కూర్చున్న జర్నలిస్ట్ అన్నలకు అర్థం కాలేదట దీంట్లో ఏం క్వశ్చన్లు అడగాలి, ఈయన ఏం మాట్లాడుతుండ అబ్బా అనుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ప్రెస్ మీట్ పెడుతుండనగానే పోయేద్దాం మేము ప్రెస్ మీట్ పెడతారేమో, ఏమో పాయింట్ చెప్తారేమో, ఆధారాలు పట్టుకొస్తారేమో అని చెప్పేసి. కానీ అక్కడ ఏం లేదు, ఉట్టిదే కథ మొత్తం, రైట్. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అండ్ ఒక లైక్ కొట్టుర్రి, ఒక షేర్ కూడా కొట్టుర్రి. ఇక ముచ్చట్లకు పోదాం. కమేడియన్ ఒక కామెడీ పీస్ లెక్క మారిపోయిన సామా రామ్మోహన్, ఈయన మీడియా కమిటీ చైర్మన్గా ఉన్నాడు. పాపం చాలా దానిలాడిండు, చాలా ప్రయత్నం చేసిండు. సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ కోసం కొట్లాడిండు. ఈయనకు వచ్చిన ఓట్లు చూసి అసలు అధిష్టానము ఏడానికి కూడా ముందడికి రాలేదు కాదు కదా, కనీసం ఆ పేరు దరిదాపుల దాకా కూడా పోలే. సామాన్య క్షుద్ర పూజలు నమ్ముతావు, చేసే తత్వం మీ దగ్గర ఉన్నది. మీ ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడం కోసం క్షుద్ర పూజలు చేస్తుండు. ఇంకా వేరేటోళ్ళు అడదాకా రానియకుండా ఇక్కడ నేను వాడకూడదు తెలియదు కానీ మల్లయ్య ఉంటాడు దేవుడు, రారాజు మల్లయ్య అని పిలుస్తారు, అందరం కొలుసుకుంటాం దేవుణ్ణి. ఆయనను గొర్రెల మంద గాయడం కోసం పంపిస్తే ఆయన మారువేషంలో పోతాడు కదా, గొల్లకేతమ్మును పెళ్ళాడడం కోసము మారువేషంలో పోతాడు కదా. ఆ పోయిన కాడ ఏం చేస్తాడు అంటే మందని అప్పచెప్తారు. 7 గొర్రెలు కాస్తా 1 కోటి మంద చేస్తా అని చెప్పేసి 7 బక్క గొర్రెలను అప్పచెప్తే 1 కోటి మందని చేస్తాడు మల్లయ్య, రారాజు మల్లయ్య దేవుడు. అయితే ఆయన గొర్రెలను కాసే విధానం ఎట్లుంటుంది కథల ప్రకారం అయితే, ఆయన కర్రకు బండారి చల్లి ఆ కర్రను గొర్రెల మీద వదిలేస్తే గొర్రెలు కాస్తుంది, ఆ కర్రనే గొర్రెలు కాస్తుంది కదా. దాన్ని చూసిన వాళ్ళు చాలా షాక్ అవుతారు, అది వేరు ముచ్చట. కానీ అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా క్షుద్ర పూజలు చేపించుకొని ఆయన సీటు దరిదాపులకు ఎవరు రావద్దు, ఆయనకు పోటీగా ఇంకెవరు రావద్దు అని చెప్పేసి ఆయన సీటు కాపాడుకునే ప్రయత్నం చేస్తుండని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. మరి అది నిజమా? సామాన్య మీ రేవంత్ అన్ననే అంటాడన్నా. ఏమంటాడు? మంత్రాలకు చింతకాయలు రాలయి, పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడయి అని చెప్పేసి. ఓ రేవంత్ అన్న ఈ సామాన్యకు చెప్పు చేరా, అయ్యో నాయన గసంటి పాయింట్ పట్టుకొని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినావు, నవ్వేటోళ్ళ ముంగడ జారిపడ్డట్టు ఎందుకు చేస్తాన్నావు, వీడికే పరిపాలన మనకు శాతనైతే లేదు, శాత కాదు సావు రాదు, మన పరిస్థితి దారుణంగా ఉన్నది. ఒకవైపు మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే చెప్తాండ్రు మన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎలక్షన్లలో ఉండదు, అసలు కనబడదు, జాడ ఉండదు, పత్తా ఉండదు. ఇటువంటి చిల్లర ముచ్చట్లు నువ్వు చెప్పుకుంటూ పోతే ఇంకా దేకరు మనల్ని, అసలే మన పరిస్థితి కుక్క కన్నా కనీనమైందని చెప్పేసి మాట్లాడుకుంటారు బయట. మీరు చేసే పాలన చూసేట. అయితే ఈ కామెడీ పీస్ నేను చూపెట్టాలి ముందుగాల. కామెడీ పీస్ లెక్క మాట్లాడిండు కదా, ఆ కామెడీ పీస్ ఏం మాట్లాడిర్రు ఏం కథ అనేది ఒకసారి నేను చూపెట్టాలి మీకు.
తాంత్రిక పూజలకు ప్రసిద్ధి కాంచిందట తిరుచిపురము, ఇంకేదో ఉన్నది శివమొగ్గ. చూద్దాం, దాన్ని కూడా చాట్‌జీపీటీలో అడుగుదాం మనం. ఇన్ని రోజులు అక్కడ తాంత్రిక పూజలు హరీష్ రావు గారు తాంత్రిక పూజలు చేపించిరట హరీష్ రావు గారు. ఏమీ లేదు, అన్ని విధాల అలిగేషన్స్ అయిపోయినాయి. ఎన్ని విధాల ఆరోపణలు చేయన్నో అన్ని విధాల ఆరోపణలు చేస్తుండ్రు. కావాల్సుకొని బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తుండ్రు. అయినా ఆగుతలేరు హరీష్ రావు గారు. ఎక్కడన్నా ఆగుతుర్రా? ప్రజల సమస్యల మీద కొట్లాడు ఆపుతుండ్రా? ఈ కాంగ్రెస్ పార్టీ స్కాములు బయట పెట్టుడు ఆపుతుండ్రా? లేకపోతే ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి పట్టుకపోవాలి. రైతుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు, వీటన్నిటి మీద కొట్లాడు ఆపుతుండ్రా? ఎక్కడన్నా హరీష్ రావు గారు ఆపుతలేరు, కేటీఆర్ గారు ఆపుతలేరు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆపుతలేరు. ఇక్కడ హరీష్ రావుని దెబ్బ పెడితే బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయొచ్చు అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది. అందుకే అందరికీ టార్గెట్ హరీష్ రావు అయిపోయిండు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటారు. ఇక మధ్యలో ఇట్లా కామెడీ పీసులు వచ్చి ఏం చేస్తాయంటే ప్రెస్ మీట్లు పెడతాయి. అవు సామాన్య, నీకు సికింద్రాబాద్ పార్లమెంటరీ టికెట్ ఇవ్వలేదట కదా, నీకు అంతకుముందు బాగా ఓట్లు పడ్డాయట కదా, 14 లక్షల ఓట్లు పడ్డాయట. ఆ ఓట్లను చూసి నీకు టికెట్ ఇవ్వడానికి భయపడి ఎక్కడ మా మెజార్టీని క్రాస్ చేస్తాడో అని చెప్పేసి రేవంత్ రెడ్డి నీకు టికెట్ ఇవ్వలేదట కదా. నువ్వేం చేస్తావంటే క్షుద్ర పూజల కాడికి పోయి వచ్చే ఎలక్షన్ల వరకన్నా కనీసం ఎమ్మెల్యే టికెట్ అన్నా, కనీసము పార్లమెంట్ స్థానం అన్నా నీకు ఇచ్చేటట్టు క్షుద్ర పూజలు చేయించుకో ఇప్పటి నుంచే. ఎందుకు ఇప్పుడు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ ఉన్నాడు కదా కిషన్ రెడ్డి, మాది ఎంపీ పదవికి పోవాలి, ఆ ప్లేస్లో నన్ను మళ్ళీ అక్కడ బై ఎలక్షన్స్ రావాలి, ఆ ప్లేస్లో నన్ను నిలబెట్టాలి, నాకే మా ఎంపీ పదవి రావాలని చెప్పి క్షుద్ర పూజలు చేయించుకో. ఇక నీ పాకులాట అంతా దేనికో అర్థమవుతుంది. నాకేందంటే మొన్న అద్దంకి దయాకర్ ప్రెస్ మీట్ పెట్టి గిదే ముచ్చట చెప్పిండు. అంతకుముందు బల్మూరు వెంకట్ ప్రెస్ మీట్ పెడుతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎవరు ఏ మూల నుంచి ఏం మాట్లాడినా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాప పొట్టు రాకినట్టు రాకుతా ఉన్నారు. ఎక్కడ మొసమరనీయకుండా చేస్తూ ఉన్నారు. దాంట్లో హరీష్ రావు గారిది మెయిన్ పాత్ర. ఇక ఎక్కడ వశంగాక ఏం చేస్తూ ఉన్నారంటే ఇటువంటి చిల్లర ముచ్చట్లు, చిల్లర భాగవతాలన్నీ ఎంబడేసుకొని ముందడుగు పోతూ ఉన్నారు. నిజంగా ఏమన్నా ఉండాలా సారు? ఏ కాలంలో ఉన్నాము? ఎక్కడ బతుకుతున్నాం మనము? ఈ మూఢనమ్మకాలు ఏంది? ఈ తాంత్రిక పూజలేంది? ఇప్పుడు నీకు కూడా ఎంతో కొంత ఆశ ఉండొచ్చు కదా, తెల్లారు లేచే వరకు నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి, లేకపోతే నేను ప్రధానమంత్రి సీట్లో కూర్చోవాలని చెప్పేసి. మరి ఇంకేంది, ఆ క్షుద్ర పూజలు ఏమో చేయించుకొని ఆయనతో నువ్వు ముఖ్యమంత్రి సీటు గుంజుకో, లేకపోతే ప్రధానమంత్రి సీటు గుంజుకో. తెల్లారి నిన్నే ప్రధానమంత్రి దేశానికి రామ్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రకటించుకునేటట్టు చేసుకో. ఎవరద్దన్నారు అన్న నిన్ను? ప్రజలకు ఇంత ఎర్రలు లెక్క కనబడుతుర్రా? ఉండాలి సారు, ఏమన్నా అనిపించాలి కొంచెమన్నా. మీ చక్కదనాల పాలన చూసట హరీష్ రావు గారట క్షుద్ర పూజలు చేపిస్తుర్రట. ఇక ఈ చక్కదనాల పాలన పోతే దొరకదు అని చెప్పేసి మా బంగారమే అని చెప్పేసి తెలంగాణ ప్రజానికమంతా మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారు. ఇంత కామెడీ మారిండ్రేందయ్యా మీరు? నాకు అర్థమైతలేదు. ఎక్కడన్నా కనీ విని ఎరిగినరానల్లా ఇక్కడ ఒక క్షుద్ర పూజలు అని లైన్ తీసుకొని ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళను ఎవరినన్నా చూసినామా? ఆ అద్దంకి దయాకరు, ఆ బల్మూరు వెంకటు, పాపం రేవంత్ అన్నను ఎవరు ఏం మాట్లాడినా కూడా ఎవరు బయటికి రాకపోయే వరకల్లా వాళ్ళిద్దరే ప్రెస్ మీట్లు పెట్టేది, వాళ్ళిద్దరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. ఆ అద్దంకి దయాకర్ అన్న ఒకడు ఉన్నాడు. అప్పట్లో ఆ అద్దంకి దయాకర్ అంటే ఇంత విలువ మర్యాద ఉండే. ఇక పదవుల కోసం పాకలాడుకుంటా ఆయన ఎట్లా పడితే అట్లా నోటి దిగదారుకుంటా, నోటికి పని చెప్పుకుంటా ఇక ఆయన అదేదో విప్పు మంత్రి పదవి హోదా కల్పించారు కదా వాళ్ళకు. ఇక గదే కుక్కకు బిస్కెట్ వేసినట్టు, లేకపోతే కుక్కకు బొక్కేసినట్టు నాకు పదవి వారెత్తాడు. ఈ మీడియా కమిటీ చైర్మన్గా ఉండి నేనేం చేయాలి అని చెప్పేసి అనుకున్నాడేమో రామ్మోహన్. వాళ్ళకేసిండ్రు, వాళ్ళు గంతగానం ప్రెస్ మీట్లు పెట్టి తిడుతా అంటే నేను కూడా తిట్టకపోతే ఎట్లా, నేను కూడా తిడితే నాకోటి వారెత్తానని అనుకోవచ్చు. అందుకే వీళ్ళ యోగి పిచ్చి ముచ్చట ముంగటేసుకొని అది చేస్తూ ఉన్నారు. ఉండాలి ఏమన్నా. దేవాదుల ప్రాజెక్టు విషయంలో నీళ్లు విడుదల చేస్తలేరు. సమ్మక్క బ్యారేజ్ ఏదైతే ఉన్నదో మొత్తం నిండుతున్నది, నిండు కుండలెక్క కనబడతా ఉన్నది. దేవాదుల ప్రాజెక్టులో మోటార్ లాంచ్ చేస్తలేరు. 10 మోటార్లు ఉంటే 5 మోటార్లు కూడా నడుపుతలేరు అని చెప్పేసి చింతకాయ దుమ్ము దులిపినట్టు దులిపే వరకు తెల్లారే సోయి తెచ్చుకొని దేవాదుల ప్రాంతానికి దేవాదులను నింపే ప్రయత్నం చేసిండ్రు. 9 మోటార్లు ఆన్ చేసిండ్రు హరీష్ రావు దెబ్బకు దిగొచ్చి.
రైతులను ఆగంబట్టియాలని చూసిండ్రు. అసలు ముచ్చట ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గారు చెప్పే వరకు ఏం చేసిండ్రు? ఇలా రైతులు మంచిగా బతకద్దు, వానలు పడద్దు అనట హరీష్ రావు గారు అది ఏమంటారు క్షుద్ర పూజలు చేపించిరట. వాళ్ళు నిలదీయండి, వాళ్ళు ప్రశ్నించండి, వాళ్ళు సవాల్ ఇసరండి, వాళ్ళు చర్చలకు సిద్ధమని చెప్పండి. ఏనాడన్నా మీ ముఖాలకు నీళ్ళు విడుదల చేసిండ్రా? రైతులకు ఎరువులు పంపిణీ చేసిండ్రా? రైతులకు రైతు భరోసా పైసలు వేసిండ్రా? ఆఖరికి మీరు ఏమంతన్నా చేస్తాన్న 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉన్నదో అది హరీష్ రావు గారు సవాల్ ఇసురుతనే 15 ఆగస్టు లోపు 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తే అది అట్లనే 6 గ్యారంటీలు అమలు చేస్తే నేను నా రాజీనామా ఫార్మాట్ స్పీకర్ ఫార్మాట్లో అప్పచెప్తా, అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులకు అప్పచెప్పి మరి స్పీకర్కి అప్పచెప్తా అని చెప్పేసి సవాల్ ఇసిరితే, లేకపోతే ఈ పనులు నువ్వు చేసాత కాకపోతే నువ్వు రాజీనామా చేయి రేవంత్ రెడ్డి అంటే గప్పుడు కొద్ది గొప్ప 50% అన్న రుణమాఫీ చేసి కూర్చున్నారు. ఎప్పుడు ముళ్ళకంప మీద కూర్చున్నట్టు లేదా మీ రేవంత్ అన్నకు? మీకు రైతుల కోసం కొట్లాడేది వాళ్ళు, రైతుల కోసం పోరాటం చేసేది వాళ్ళు. ఆఖరికి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దానికి వి ప్రకాష్ మాట్లాడిన ముచ్చట ఏదైతే ఉన్నదో ఆయన మాట్లాడిన ముచ్చట చూపెట్టిండు. ఒక ఛానల్లో ఆయన కూర్చోనట నేను ఈ సంవత్సరం వానలు పడద్దు అని చెప్పేసి కోరుకుంటున్నా, మొక్కుకుంటున్నా అని చెప్పేసి ఆ ముచ్చట మాట్లాడిండు కదా ఈ సామా రామ్మోహన్ ఇదే ప్రెస్ మీట్లో. అయితే నేనేం చెప్తా అంటే దానికి అది ఎందుకు అన్నారు? ఎంతగానో మొత్తుకున్నా మేడిగడ్డ గొప్పతనం వీళ్ళకి అర్థమైతలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం వీళ్ళకి అర్థమైతలేదు. అరే సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా, ఎర్రి వెదవల్లారా, ఎల్నినో ఎఫెక్ట్ రాబోతా ఉన్నదిరా నాయన, కరువు సంభవించబోతా ఉన్నది, నీళ్ళు ఒడిచిపట్టుకోవాలి, కరువు తాండవించబోతా ఉన్నది, ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతా ఉన్నాయి, పాండమిక్ సిచ్యువేషన్స్ రాబోతా ఉన్నాయి. ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా గదే చెప్పిండు, నీళ్లు ఒడిచిపట్టుకోండి, కింది ప్రాంత పోళ్ళు అన్ని నీళ్ళు ఒడిచిపట్టుకుంటుండ్రు అని చెప్పేసి ములిగట్ట పెట్టి ఒడిచినా కూడా వినకపోతురి. ఇప్పుడు అదృష్టం బాగుండి ఇంత వానలు పడ్డాయి. సరే ఎల్లంపల్లి కాంగ్రెస్ వాళ్ళు కట్టిందే, ఎల్లంపల్లి అక్కర పడ్డది అంటే ఎల్లంపల్లి అనుసంధానంగా ఎల్లంపల్లికి లింకుడుగా ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఇటు పోతే గాయత్రి పంప్ హౌస్ కావచ్చు, ఇటు పోతే మల్లన సాగర్ కావచ్చు. ఎవరు కట్టిరు? ఇవన్నీ కాళేశ్వరంలో భాగం కదా. ఎల్లంపల్లి నింపితే ఎల్లంపల్లినే ఆగితే రైతులకు నీళ్లు పోతాయా? పిల్లకాల వల్ల ఏంది, లింకుడు ప్రాజెక్టులు లేండి ఎల్లంపల్లి కాడ నీరు ప్రవహించే తత్వం కలిగి ఉన్నది అని చెప్పేసి ఉట్టిగానే చెప్తారా? అందుకే ఇంత చదువుకోమంటాం సామన్నా, చదువుకుంటే ఇంత అదవుతుంది. ఎందుకు అక్కడ రాకుంటావా ఆయన చదువు? ఆఖరికి క్షుద్ర పూజలు ముంగట పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టే కాడికి వచ్చింది నీ బతుకుచ్చి అని అనిపిస్తూ ఉన్నది నీ ఫ్యాన్స్కు. ఇంత అధ్వానమా, ఇంత ఘోరమా? రైతులకు ఏమైనా, నిరుద్యోగులకు ఏమైనా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నిలదీయడానికైనా ముందుగాల పడుతురు కదా వాళ్ళు. ఈ ప్రభుత్వంని నిలదీస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నారు. రైతుల కోసం నిరంతరం శ్రమించి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా, మేడిగడ్డ లేకుండా ఎల్లంపల్లితో నీళ్ళు ఇచ్చినాం. సరే వానలు పడ్డాయి కాబట్టి మరి అంతగానో క్షుద్ర పూజలు చేపిస్తే ఆయనకు తీర్థయాత్రలకు పోయి వచ్చినాకనే ఎందుకు వానలు పడ్డాయి చెప్పు? క్షుద్ర పూజలే నిజమైతే వర్షాలు పడాల దేవుడా, రైతులు మంచిగుండాల దేవుడా, పాడి పంటలు మంచిగుండాల దేవుడా అని చెప్పేసి మొక్కుకుంటారు ఏ తెలివి ఉన్నోళ్ళైనా. ఇక మరి మీ తెలివి తక్కువ మీరు అట్లా మొక్కుకుంటారేమో. రైతు మంచిగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు కోసం పరితపించి, రైతు కోసం పోరాటం చేసి, రైతు బాధలు చూడలేక కదా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం ఎక్కువగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. రైతుల ఆత్మహత్యలు చూడలేక కదా, రైతుల గోసలు చూడలేక కదా, తెలంగాణ ప్రాంతం ఎడారైతే చూడలేక కదా. ఛీ, ఎంత చెప్పినా కుక్కతోక వంకరా. వెనకడికి ఎవరో పని శాతగాక మంగళవారం అన్నారట, గట్లనే ఉన్నది ఇలా కథ చూస్తూ ఉంటే. మొత్తం తూటిపత్రి మాటలు మాట్లాడాలి, ఇష్టం ఉన్నట్టు ప్రెస్ మీట్లు పెట్టాలి. ఎక్కువ రోజులు ఆయనేమో సోషల్ మీడియాలో కనబడక ఈయలన్నా కనబడదామని చెప్పేసి ఆడ ఎదురుగా కూర్చున్నారు. మరి వాళ్ళకనే సమాధానం ఇయ్యత్తంది. ఆయనకంటే ఏదో తత్త బెబ్బెబ్బెబ్బె నత్తి నెత్తి వాళ్ళ కొట్టే గిదే కథ. గింత కామెడీ పీస్ లెక్క తయారవుతారు ఈ కాంగ్రెస్ వాళ్ళని అయితే నేను అనుకోలే. ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తుండ్రు ఈ అంశం మీద ప్రెస్ మీట్ పెట్టి? ఎదుర్కోండ్రి, ఏమైనా అవినీతి బయట పెట్టి ఎదుర్కోండ్రి. మీకు కనబడితే ఏమైనా ఆధారాలు బయట పెట్టి ఏవో ఆధారాలు చూపెడతాడట అని అనుకుంటే ఫోన్లో డేట్లు చదువుతాడు. ఒకసారి చాట్ జీపీటీని అడిగిన, నేను ఏమడిగినా అంటే ఈ తిరుచిపల్లి ఇది ఉంది కదా, చాట్ జీపీటీని నేను ఏమడిగినా అంటే
ఒక్క నిమిషం, నేను ఏమడిగినా మీకు చూపెడతా. నేను ఈ ఈ ప్రాంతాలు, ఈ పుణ్యక్షేత్రాలు దేనికి ప్రసిద్ధిగాంచినాయి అని చెప్పేసి నేను అడిగిన. తిరుచిపల్లి, శివమొగ్గ వంటి ప్రాంతాలు చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి అందాలకు ప్రసిద్ధిగాంచినాయి. ప్రసిద్ధ ఆలయాల నగరం అని చెప్పేసి ప్రసిద్ధిగాంచింది. ఇక శివమొగ్గ వచ్చేసి ప్రకృతి సౌందర్యాలు, జలపాతాలు, సమీప పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి. శారదాంబ దేవాలయం ఒకటి, సిగందూరు చౌడేశ్వరి దేవాలయం ఒకటి, కోడాచాద్రి ఒకటి. ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి దేవాలయం తిరుచిరాపల్లి, ఉచ్చిపిల్లయ్యార్ దేవాలయము, జంబుకేశ్వరర్ దేవాలయము అని చెప్పేసి ఈ 3 దేవాలయాలు అక్కడ ప్రసిద్ధిగాంచినాయి. ఇక్కడ ఖాళీ లేదు, ఇంకేం ముచ్చడం లేదు. అండ్ ఇంకోటి కూడా అడిగిన, నేను ఏమడిగినా వీటిని క్షుద్ర పూజలు, మంత్రాలు, తాత్రిక పూజలు చేయడానికి వాడతారు అని చెప్పేసి కూడా అడిగిన. సాధారణంగా కాదు, తిరుచిరాపల్లి, శృంగేరి, శివమొగ్గ ప్రాంతాల్లో ప్రసిద్ధ దేవాలయాలు ప్రధానంగా సాంప్రదాయ హిందూ ఆరాధన, వేద పద్ధతి పూజలు, ఉత్సవాలకు ప్రసిద్ధి చెందినాయి. గింత నాలెడ్జ్ లేదు, గింత అవగాహన లేదు. ఆ బుర్రలో ఏమన్నా తలకాయ ఉన్నదా, లేకపోతే ఆ గుజ్జు ఏమన్నా మోకాళ్ళకు జారిందా అర్థమైతే లేదు. మీకు 2012లో ఒక ముచ్చట గుర్తు రావాలి. ఇప్పుడు మొన్న మాట్లాడిన అద్దంకి దయాకర్ అయినా, ఈయల మాట్లాడిన సామా రామ్మోహన్ అయినా ఒకటి తెలుసుకోవాలి. 2012వ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. వానరాలు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. కోతులను రివర్స్ పంపియండ్రి, కోతులను ఎల్లగొట్టే ప్రయత్నం చేయండి అని చెప్పేసి రైతులు మొరబెట్టుకుంటే, ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు పైసలు లేవని చెప్పేసి చేతులు దులుపుకుంటే, చెరువు పూడిక తీయించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు అందరితో కలిసి చెరువు పూడిక తీపించి దాని నుంచి వచ్చిన 3 లక్షల రూపాయలు, ఇరిగేషన్ నుంచి వచ్చిన 3 లక్షల రూపాయలను ఆ వానరాలను తిరిగి అడవులకు పంపించడానికి, దొరకబట్టి పంపించడానికి వాడినరు హరీష్ రావు గారు. అంత గొప్ప మనసు ఉన్న వ్యక్తి. ఇలా ఏ ఆపద ఉన్నా హరీష్ అన్న అని చెప్పేసి ఎందుకంటారు? నీకు శాతనైతే గా పేరు తెచ్చుకో. ఇక్కడ పర్సనల్గా ఓన్గా తీసుకొని మాట్లాడు కాదు, నిజంగా చెప్పాలంటే నీకు శాతనైతే గా పేరు తెచ్చుకో సామన్న. ఆ పేరు లేదు, ఈ పేరు లేదు, ఆఖరికి 5 ఓట్లు కూడా పడితేవో పడ కూడా తెలియదు. నువ్వు నిలబడితే 7 సార్లు ఎమ్మెల్యే వరుసగా ఏమైనా ఉండాలి కదా. నిజంగా క్షుద్ర పూజలే నిజమైతే ఈ అడ్డమైన పాలన, ఈ గత్తర పాలన చూసి క్షుద్ర పూజలు చేపించి అధికారం పోవాలని చెప్పేసి అనుకునేటోళ్ళు వేరే రకంగా ఆలోచిస్తారే ఒకవేళ అదే నిజమైతే. నాకైతే నవ్వొస్తుంది వల్ల ఈయన గురించి మాట్లాడాలంటే నవ్వొస్తుంది. మరి రాను రాజుగుర్రంగా ఆడిదైనట్టు ఇంత కామెడీ పీస్ లాగా మారాలనా? ఇక ఇది 2012వ సంవత్సరంలో సిద్దిపేటతో పాటు చుట్టుముట్టు మండలాల ప్రజలు కోతులతో నానా ఇబ్బందులు పడుతున్నారు. పొలాలపై కోతులు దాడి చేసి పంటను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని రైతులు హరీష్ కు మొరపెట్టుకున్నారు. దీంతో కోతులను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని అటవీ శాఖ అధికారులను కలిశారు హరీష్. అయితే అధికారులు మాత్రం కోతులను పట్టడానికి తమ దగ్గర నిధులు లేవని చెప్పారు. ఇందుకు 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఇవి సమకూర్చితే కోతులను తీసుకెళ్తామని వివరించారు. 3 లక్షలను నంగునూరు మండలం అలీ సముద్రం కుంట అభివృద్ధికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు మంజూరు చేయించారు హరీష్. ఇక తన అనుచరులతో కుంట పూడిక తీత పనులకు పూనుకున్నారు. 100 మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి స్వయంగా కుంట పనులు పూర్తి చేశారు. ఇది రైతులంటే ప్రేమ గిట్లుండాలి, రైతులంటే పాయిరం గట్లుండాలి. రైతులకు ఏ సమస్య వచ్చినా ముందుగా మాట్లాడేది హరీష్ రావు గారు. నీళ్ళ సమస్య వచ్చినా, కరెంటు సమస్య వచ్చినా, ఎరువుల సమస్య వచ్చినా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ మాట్లాడతారు. అసొంటి నాయకులను పట్టుకొని నువ్వు ఇలా క్షుద్ర పూజలు చేపించిర్రు, రైతులు బాగుండదని క్షుద్ర పూజలు చేపించిర్రు, వానలు పడొద్దు అని చెప్పి క్షుద్ర పూజలు చేపించిర్రు అంటే ఏమన్నా నమ్మబుద్ధి అవుతుందా సామన్న? నవ్వేటోళ్ళ ముంగడ జారి పడి పండ్లు ఇరిగిపోయి తొర్రి పనులు అయ్యి తత్త అన్నట్టు అయిపోతుంది. జర చూసుకో మరి. ఆ క్షుద్ర పూజలు ఏమో నిజమైతే నువ్వు వచ్చేతాప ఎలక్షన్లలోనన్నా, లేకపోతే ఇప్పుడు వాళ్ళకు పాపం అద్దంకి దయాకర్కు, బల్మూరు వెంకటకి ఏదో హోదా ఇచ్చిరని చెప్పేసి ఎగురులాడుతున్నావు కదా, గదేదో నీకు తెప్పించుకో. లేకపోతే అచ్చతాప ఎమ్మెల్యే కావాలని చెప్పేసి చేపించుకో. లేకపోతే ఈ రాత్రి నేను ముఖ్యమంత్రిని కావాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి పోవాలని చెప్పేసి సూర్య పూజలు చేపించుకో. అదే మనిషి ఆశాజీవి ఉంటుంది కదా, ఆశ ఉంటుంది, నీకు కూడా ఉన్నది కాబట్టి ఇగో ఇట్లా వాళ్ళకి అద్దంకి దయాకర్కు బల్మూరు వెంకటకు పదవి ఇచ్చిరని నువ్వు కూడా ఉరుకులాడుతాను, నీకు కూడా ఏమన్నా ఇస్తారేమో ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి తిడితే అని చెప్పేసి ఆలోచన చేసినావు. కానీ ఇక చూసుకో మరి వెనకేందో ముంగటేందో, ఇట్లున్నది కథ.